నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కదిరి నాయుడుపల్లె ఫారెస్ట్ ప్రాంతంలో బైక్ అదుపు తప్పి ఇరువురు మృతి చెందిన ఘటన మృతుడి బంధువుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని అట్లూరు మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన మల్లి రామసుబ్బమ్మ, యానాధుల కుమారుడు మల్లి నరసింహ, అదేవిధంగా బద్వేల్ పట్టణం రూపారాంపేట ప్రాంతానికి చెందిన యాదగల్ల విజయమ్మ, శివ దంపతుల కుమార్తె యాదగల్ల ఝాన్సీలు ఇద్దరు కలిసి శనివారం రాత్రి వారి ఇళ్లలో తమ ఫ్రెండ్తో కలిసి ఫంక్షన్కు వెళ్లి వస్తామంటూ చెప్పి వెళ్లారని ఆదివారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కదిరి నాయుడుపల్లె ప్రధాన రహదారిలోని ఫారెస్ట్ ప్రాంతంలో బైక్ అదుపు తప్పి యాదగల్ల ఝాన్సీ అక్కడికక్కడే మృతి చెందగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మల్లి నరసింహను 108 వాహనంలో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. అయితే మృతి పట్ల మృతుడి బంధువులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి ఇది వరకే 6 నెలల క్రితం ప్రేమ వివాహం జరిగిందని, అలాంటిది మా కుమారుడు ఎవరు అమ్మాయిని ఎలా బైక్లో తీసుకెళ్తాడని బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ బైక్ ఫారెస్ట్ ప్రాంతంలోకి అనుమానాస్పద స్థితిలో ఉందని మృతుడి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మర్రిపాడు ఎస్ఐ శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున పెంచలకొండ నుండి బద్వేల్ వైపుగా బైక్లో వస్తున్న ఇరువురు మర్రిపాడు మండలం కదిరి నాయుడుపల్లె ఫారెస్ట్ వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి ఫారెస్ట్ ఏరియాకు దూసుకు వెళ్లిందని, మల్లి నరసింహ, ఎదగాల ఝాన్సీ ఇరువురికి ఇదివరకే పరిచయం ఉందని, ఇరువురు కలిసి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడే వీరికి పరిచయం ఏర్పడిందని, ఇరువురు తమ ఇళ్లలో ఫ్రెండ్స్తో కలిసి ఫంక్షన్కు వెళ్లి వస్తామని చెప్పి బయలుదేరారని, తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో లోతుగా విచారణ జరిపి వివరాలను వెల్లడించాలని మృతుడి కుటుంబీకులు పేర్కొంటున్నారు. చనిపోయిందని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పి మీ అమ్మ ఎప్పుడు పోయిందమ్మా? రాత్రి 9 గంటల పోతాను. ఏం చెప్పింది? నేను ఫంక్షన్కి పోతున్నాను, రాత్రికి రాను, రేపు వచ్చానండి. అంటే 2 మాటలు. మీ అమ్మాయి పేరు ఏం చేస్తారు? ఝాన్సీ. ఏం చేస్తుంటుంది మా అమ్మ? నర్సులుగా హాస్పిటల్లో పనిచేస్తాను. నర్సులుగా పనిచేస్తాను హాస్పిటల్లో నర్సులుగా పనిచేస్తాను. ఈ సందే 2 వారాల నుంచి కూడా పోలా, ఇంటికాడనే ఉంది. చనిపోయిన అబ్బాయి నాకు తెలియదు అసలు. ఆ పిల్లల ముఖమే నేను చూడలేదు. యాడికి పోతాను అంటే పెంచులు కొనకపోతానమ్మా. ఇప్పుడేం పెంచులు కొనకంటే మా సాయి, నా ఫ్రెండ్ సాయి గుండు చేసుకోవాలంట, అందుకు రమ్మంటాను. అంటే బండ్లు అంత దూరం అని ఆయనంటే నా బండి పోయి ఇంటికాడ పెట్టి పోయిన బండిలో పోతాను. సరేలేని సాయంత్రం మళ్ళీ పోయినాక వచ్చినమ్మని ఫోన్ చేసింది. సరేనైనా భద్రంగా పోయిరంటే మళ్ళీ పొద్దున్న ఫోన్ చేసి నాన్న కళ్ళు తెచ్చాను ఆయనకి, అది ఎత్తుకోరా నాన్న 1 లీటర్ అయింది. సరేలేని అంతే. దీని మీద మీకు ఏమన్నా అనుమానం ఉందా దాని గురించి? ఆ సాయి ఎవరు, ఈయన బండ్లు ఆ అమ్మాయి ఎందుకు పోయింది, ఎన్ని కావాలి మాకు రావాలి కదా. బండి ఇంటికాడ పెట్టి ఇతను బండి ఎక్కించుకొని పోయింది కదా, పోయింది పోయిందా, నా కొడుకు పోయిందా, లేదా ఏ అమ్మాయిని జత చేసాను ఇవన్నీ రావాలి కదా. కొన్ని పిల్లలు బండి ఇచ్చినాడు, వాడు కూడా పోవాలి కదా. మాది పెద్ద బండి. మీ అబ్బాయి యాక్సిడెంట్ అయిన బండి మీది కదా? మాది పోయిన ఇంటికానే ఉందంట, పోయిన బండి వేసుకొని పోయిందంట. ఇప్పుడు ఎస్ఐ సార్ అది చెట్టు కొట్టుకున్నా అని చెప్తాను. మాది యాక్సిడెంట్ ఎవరైనా చేసినా లేదంటే చెట్టు కొట్టుకుందని ఎవరో చేసినారే సార్. ఇది న్యాయం చేయాలి. వాడు సాయి అనేవాడు మాకు గటక రావాలా. బండి వాడు ఇచ్చిన వాడు పోయిన బండి ఇచ్చిన తర్వాత వాడు ఎందుకు పోకుండా అమ్మాయి ఎవరు మీకు పరిచయం ఉందమ్మా? మీకు తెలియదా?
మెయిన్ వాడు చూపించాలి, వాడు రావాలి. వాడు బండి ఇచ్చినోడు పెంచిలకని పోతానే చెప్పు. పెంచులకు సాయంకాడికి పోతాను, నా ఫ్రెండ్ పోతాడు, పోతాను రమ్మన్నాడు అని చెప్పినాడు. వద్దు నాయన అన్నాడు. లేనైనా పోయిస్తాను, నా ఫ్రెండ్ రమ్మన్నారు, ఎప్పుడైనా నా కోసం వస్తారు వాళ్ళు, నేను పోతాను నుంచి పోయిండు. అబ్బాయి పేరు ఏం పేరు, ఏం చేస్తుంటాడు? నరసింహ. నరసింహనా? ఏం చేస్తుంటాడు నరసింహ? చదువుకుంటాను. చదువుకుంటున్నాడా? పెళ్ళయిందా? అయింది. పెళ్ళయింది. ఎక్కడ, ఏ ఊర్లోనా? నలవస్తంపల్లె. యాక్సిడెంట్ జరిగిందని ఎప్పుడు మీకు సమాచారం వచ్చింది? ఎట్లా జరిగిందంటే యాక్సిడెంట్ ఎట్లా జరిగిందని చెప్పలే మాకు. మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది? పిల్లోడు చెప్పిండ, బోర్డుపల్లి పిల్లోడు ఇప్పటికి యాక్సిడెంట్ జరిగింది, అది ఫోన్ అని చెప్పి వాడు ఇంటికి వెళ్ళిపోయింది. మీరు డైరెక్ట్ వచ్చేసింది. స్పాట్లో ఒక అమ్మాయి చనిపోయిందంట కదా, ఎవరు అమ్మా? తెలీదా? అదే మామూలుగా ఏం చేస్తుంటారు మామూలుగా? ఈ అబ్బాయి ఎంతవరకు చదువుకున్నాడు? ఈతతో పాటు ఇంకొక అమ్మాయి చనిపోయిందండి కదా, అమ్మాయి ఎవరేం తెలియదు. అంటే ఈ ఊరా కాదా? ఇంటికాంచి పోవడం, ఫ్రెండ్ పోతానాడు, పోయొచ్చాడు, పోయింది. వద్దునైనా వద్దు అని చెప్పినాం ఇంట్లో. సుమారు 6:30 నుంచి 7 గంటల సమయం మధ్యలో పల్సర్ బైక్ మీద వస్తున్నటువంటి ఇద్దరు, ఒక అబ్బాయి నరసింహుడు, అమ్మాయి ఝాన్సీ అనేవాళ్ళు పెంచలకోన నుంచి బద్దిపల్లి వైపు వస్తున్నారని చెప్పి తెలిసింది. వీళ్ళు మార్గ మధ్యంలో కదినాయుడుపల్లి దాటిన తర్వాత ఈ ఫారెస్ట్ ఏరియాలో బాంబే హైవే మీద బైకు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలో ఉండండి ఒక ఎర్రచందనం చెట్టుని గుద్దుకున్నట్టుగా మాకు అర్థమవుతుంది. దీని మీద కంప్లైంట్ తీసుకొని కేసు విచారిస్తున్నాం. అమ్మాయి ఎక్కడికక్కడికి చనిపోయింది. అబ్బాయి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో చనిపోయినట్లుగా అర్థమవుతుంది. దీన్ని పూర్తిగా విచారించి ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వీళ్ళిద్దరికి పరిచయం సార్? వీళ్ళిద్దరూ కూడా మనకి తేజ కంటి హాస్పిటల్లో అబ్బాయి ల్యాబ్ అసిస్టెంట్గా, అమ్మాయి నర్సింగ్ చేసింది, ఆ నర్సుగా చేస్తున్నట్టుగా వివరాలు తెలిసింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది కూడా మేము ఫర్దర్గా విచారణలో తెలుసుకుంటాం. వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన? వీళ్ళిద్దరూ కూడా అమ్మాయి రూపారం బద్వేలు మున్సిపాలిటీకి సంబంధించిన అబ్బాయి, అట్లు సంబంధించిన అబ్బాయిగా తెలుస్తాం.